హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం టాకోపీస్ ఒరిజినల్ సీన్ సీజన్ 1 ఎపిసోడ్ 4ని మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయినో ఈ వీడియో చేయడానికి చాలా డిలే తీసుకున్నాను. సో డిలే తీసుకోవడానికి మెయిన్ కారణం కూడా మీరే. సో చాలా మంది ఈ వీడియో చేయొద్దన్నారు కాబట్టి నేను మధ్యలో స్టాప్ చేసింది. బట్ మళ్ళీ మీరే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి తప్పకుండా ఈ 4th ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రామిస్ ఇంకో 2 or 3 డేస్లో ఆ మిగిలిన 2 ఎపిసోడ్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఆజుమా, మారిచాన్ అండ్ సిజుకా అయితే ఎంతో ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తారు. బట్ అప్పుడే మారిచాన్ డెడ్ బాడీ లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో పోలీసు వాళ్ళకి దొరికినట్లు మనకు చూపిస్తారు కదా. సో ఇప్పుడు ఆ న్యూస్ అనేది మన ఆజుమా గారు చూసి లిటరలీ ఆ విషయాన్ని అయితే మన మారిచాన్కి అండ్ సిజుకాకి అయితే చూపిస్తారు. సో వాళ్ళిద్దరూ కూడా ఇంకా వెంటనే మారిచాన్ రూపంలో మన టాకుపై అయితే నార్మల్ గా మారిపోతుంది. అండ్ వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తాడు. బట్ మనోడు కూడా తన ఇంటికి వెళ్తాడు కానీ మనోడు అదే డిప్రెషన్ లో ఉంటాడన్నమాట. ఇప్పుడు కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఖచ్చితంగా మేము దొరికిపోతాము. సో నేను ఇంత జాగ్రత్తలు తీసుకున్నా, అసలు ఎక్కడ తప్పు చేశానని చెప్పి మనోడు భయపడుకుంటానే ఇంటికి వెళ్తాడు. అండ్ మనోడు డోర్ తాకి వెళ్ళి నిలబడతాడు లేదో అప్పుడే తన బ్రదర్ అయితే డోర్ తెరుస్తాడు. లిటరలీ తన బ్రదర్ ని చూసి మనోడు భయపడుతూ ఉంటాడు అనమాట, జున్యా అని చెప్పి. సో మనోడు కండిషన్ ని చూసిన తన బ్రదర్ కూడా ఏమైందిరా నీకు ఏమైంది అనడంతో ఇంకా మనోడు కూడా ఏం రెస్పాన్స్ లేక లోపలికి అయితే వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఆజ్మాగాన్ స్కూల్ కి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ పోలీసు వాళ్ళు కూడా మారిచాన్ యొక్క ఇన్వెస్టిగేషన్ కి అయితే వచ్చింటారు. అండ్ అప్పుడే పోలీసు వాళ్ళు చెప్తారన్నమాట, మేము మీ ఫ్రెండ్ యొక్క మారిచాన్ డెడ్ బాడీని అయితే కనుక్కున్నాం, మీకైతే ఖచ్చితంగా మాటిస్తున్నాము, త్వరలోనే ఆ హంతకులను అనేది పట్టుకుంటాం. సో మాకు అక్కడ మారిచాన్ యొక్క సాల్వేషన్ అదే ఎంగిలి అంటారు కదా, సో అది దొరికింది. సో దాన్ని బట్టి ఆ తప్పు ఎవరు చేశారో మేము కనుక్కుంటాం. అండ్ మీకు ఎవరి మీద అయినా డౌట్ ఉంటే తప్పకుండా మాకు తెలియజేయండి, సో మేమైతే వాళ్ళని పట్టుకుంటామని చెప్తారు. బట్ క్లాస్ అందరికి కూడా ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళందరూ మారిచాన్ చనిపోయినందుకు బాధపడుతూ ఉంటారు. అండ్ కొంతమంది సిజుకాని అయితే డౌట్ పడుతుంటారు. బట్ ఆజ్మా గారిని అయితే ఎవరు పట్టించుకోరు కానీ లిటరలీ మనోడు భయంతోనే అక్కడే పాస్ పూసుకునే అంత రేంజ్ లో అయితే టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన టాకోపీ, సిజుకా అండ్ ఆజ్మా దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ అప్పుడే ఆజ్మా గారు చెప్తా నేను తనని మెమరీ క్యాప్చర్ లోకి వేసినప్పుడు అన్ని ఎవిడెన్సెస్ అయితే క్లియర్ చేసే కానీ బట్ ఈ సాల్వేషన్ ప్రాసెస్ అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీరేం భయపడకండి, నాకు తెలిసినంత వరకు వాళ్ళు దాన్ని యూజ్ చేసినా మనల్ని పట్టుకోలేరు అని చెప్పి మనం టెన్షన్ పడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన టాకోపీ ఆజ్మా నేను మారిచాన్ గురించి అయితే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్తుంది. దానికి మన ఆజ్మా గడు కోప్పడుకుంటాను, ఇప్పుడేం చెప్తావే ఆక్టోబస్ మొగం దాన్న, నువ్వు అసలు ఇలా చేసిండుకుంటే మనకి నగసాట్లు వచ్చేటివి కాదు అంటున్నా సరే అప్పుడు మాత్రం మన టాకోపీ నీకు తెలిసినో లేదో మారిచాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు గొడవపడే వాళ్ళు. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను మారిచాన్ని చంపినప్పుడు మనం తన బాడీని హైడ్ చేసే బదులు లిటరలీ తన మదర్ అండ్ ఫాదర్ కి నిజం చెప్పేసి ఉంటే ఇన్ని గొడవలు వచ్చేటివి కాదు అనడంతో ఆ మాటలు విన్న మన ఆజ్మా గారు కూడా ఇది కూడా కరెక్ట్ ఆప్షనే కదా, ఇప్పుడైనా మనం నిజం చెప్పేయచ్చు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. బట్ ఈ గ్యాప్ లోనే మన సిజుకా మాత్రం ఆజ్మా నువ్వు చెప్పినట్లే నేను ఈ సమ్మర్ బ్రేక్ లో టోక్యోకి వెళ్దాం అనుకుంటున్నాను, సో నువ్వు నన్ను వెళ్ళనిస్తావా అని అడగడంతో అప్పటి వరకు మన సిజుకా మీద ఎంతో ప్రేమగా ఉండే ఆజ్మా గారు కూడా అవును ఇది ఖచ్చితంగా నువ్వు వెళ్లాల్సిన సమయమే అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన ఆజ్మా రూమ్ లోకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో మనోడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, సిజుకాని పంపించి నుంచి నేను కూడా తనతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను, సో ఇక్కడ ఉంటే మేము ఖచ్చితంగా దొరికిపోయే ఛాన్సెస్ ఉందని చెప్పి మనోడు ట్రిప్ గురించి ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే తన బ్రదర్ రావడంతో ఎక్కడ తన బ్రదర్ ఆ ట్రిప్ గురించి చేసిండే ప్లానింగ్ చూస్తాడు అన్నట్లు భయపడుకుంటానే మనోడు తన మొబైల్ అనేది కిందికి పడేస్తాడు. అండ్ అది చూసిన తన బ్రదర్ కూడా తన మొబైల్ తీసుకునే కానీ దగ్గరికి వస్తే మనోడు మాత్రం భయపడి చేస్తూ ఉంటాడు అనమాట, తన బ్రదర్ కి ఎక్కడ ఈ సీక్రెట్ తెలిసిపోతుంది అని చెప్పి. సో అప్పుడే జిన్వు మాత్రం తన మొబైల్ తీసి చక్కగా తన పక్కన పెట్టేసి సరేలేరా లేట్ అవుతుంది జాగ్రత్తగా చదువుకొని పనుకో అండ్ ఎక్కువ స్ట్రెస్కి లోన్ కాదని చెప్పి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మన ఆజ్మా కూడా తొట్టిలో తప్పించుకున్నాను అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో పోలీసు వాళ్ళు మారిచాన్ యొక్క ఫ్రెండ్స్ ని అయితే అడుగుతూ ఉంటారు అనమాట, మారిచాన్ లో ఏదైనా స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది మీరు గమనించారా అనడంతో అప్పుడే వాళ్ళందరూ కూడా సిజుకా గురించి అండ్ రీసెంట్ గా టాకోపీ మన సిజుకా మాదిరి మారినప్పటి నుంచి కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అనేవి చేస్తూ ఉంటుంది కదా, సో దాని గురించి పోలీసు వాళ్ళతో చెప్పడంతో ఇంక వెంటనే పోలీసు వాళ్ళు వెళ్ళి మన సిజుకాని అయితే ఎంక్వైరీ చేస్తారు. బట్ మన సిజుకా మాత్రం వాళ్ళకి ఆన్సర్స్ కూడా ఇవ్వదు. అండ్ ఎందుకు ఇవ్వలేదంటే మనోడు ఆల్రెడీ చెప్పింటారనమాట నాకు సిజుకా గురించి అసలు ఏం తెలియదు అని చెప్పమని. సో మన సిజుకా కూడా ఆజ్మా చెప్పినట్లే చెప్పాను అనడంతో దానికి మన ఆజ్మా గారు కూడా ఓకే మంచి పని చేసావు, సో ఇప్పుడు పోలీసు వాళ్ళు నీ దగ్గరికి అంతగా రారులే, అండ్ పోలీసు వాళ్ళు ఈ హత్య చేసిండేది ఒక అడల్ట్ అబ్బాయి లేదంటే అమ్మాయి అనుకుంటున్నారు, సో మనకేం భయం లేదంటాడు. దానికి మన సిజుకా కూడా అవును ఆజ్మా బట్ నాకు టోక్యో వెళ్ళాలని ఉంది, సో నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నావా అనడంతో వెంటనే మన ఆజ్మా గారు కూడా అవును మన ఇద్దరం ఖచ్చితంగా టోక్యోకి వెళ్ళాలి, నేను ఖచ్చితంగా నీతో పాటు వస్తాను. అండ్ మన పోలీసు వాళ్ళు కూడా మనల్ని ఏం పట్టించుకోలేదు, ఇన్ఫాక్ట్ పోలీసు వాళ్ళు అసలు నన్ను సస్పెక్ట్ చేయలేదు కాబట్టి నాకు నీకంటే ఎక్కువ టెన్షన్ లేదు, సో ఇప్పుడు నేను ఎంతో ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి తన ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. బట్ మనోడి దురదృష్టం ఏంటంటే మనోడు ఇలా రాస్తున్నాడో లేదో వెంటనే ఒక అమ్మాయి వచ్చి ఆజ్మా టెస్ట్ అయిపోయింది అనడంతో లిటరలీ తన పేపర్ని చూసి తనే షాక్ అవుతాడు అనమాట, ఎందుకంటే మనోడు కేవలం సగం వాటికే ఆన్సర్ ఇచ్చేసి ఉంటాడు. అండ్ మిగిలిన టైం అంతా కూడా మనోడు టాకోపీ, సిజుకా అండ్ టోక్యో గురించి ఆలోచిస్తూ ఆ ఎగ్జామ్లో మనోడు 54 మార్కులే తెచ్చుకుంటాడు. సో రిజల్ట్స్ రోజున తన ఇంటి
ఇంటి దగ్గర తన మదర్కి ఆ పేపర్స్ చూపించాలి వద్దా అని చెప్పి మనోడు భయపడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే తన మదర్ 90 మార్కులు తెచ్చుకుంటేనే తనకు కూడు పెట్టదు. అట్లాంటిది ఇప్పుడు 50 మార్కులు వచ్చాయంటే ఖచ్చితంగా తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారని చెప్పి మనోడు భయపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళమ్మ తనకు ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్ అయితే తన ముందర పెట్టి తిను ఆజ్మా అంటుంది. సో ఒక్క సెకండ్ మనోడు అది చూసి షాక్ అవుతాడనమాట. అండ్ మనోడు తన మార్క్స్ గురించి తన మదర్కి చెప్దాం అనుకునే లోపలే తన మదర్ చెప్తుందట, ఏం పర్లేదులే ఆజ్మా, నువ్వు బాగా చదివింటావు. సో నీకే 54 మార్కులు వచ్చాయంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది టఫ్ వచ్చి ఉంటుంది. సో ఈసారి కాకుంటే నేను నెక్స్ట్ సారి బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్తుంది. అప్పుడే ఆ మాటలు విన్న మనోడు కూడా, లేదమ్మా నేను ఖచ్చితంగా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనడంతో అప్పుడే వాళ్ళ అమ్మ చెప్తుందట, ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది, నన్ను క్షమించు ఆజ్మా, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత ఇబ్బంది పెట్టాను. నీకు 90 మార్కులు వచ్చినా సరే ఇంకో 10 మార్కులు తెచ్చుకో అని చెప్పి నేను ఎంతో టార్చర్ చేశాను. బట్ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నా, నిజంగా నువ్వు నా వల్ల ఎంతో మెంటల్ స్ట్రెస్ అనేది తీసుకుంటున్నావు. సో ఇప్పటి నుంచి అది ఆపేసి, లిటరలీ నువ్వు రేపటి నుంచి ఫెయిల్ అయినా సరే నాకు ఇబ్బంది లేదు. నేనైతే నీకు ఖచ్చితంగా డైలీ స్నాక్స్ అనేది చేసి పెడతాను, నువ్వు ఎప్పుడు నా మంచి కొడుకువే అని చెప్తుంది. ఇంకా ఆ మాటలు విన్న మన ఆజ్మా గారికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా మన ఆజ్మా గారు అయితే ఆ స్నాక్స్ అనేది తింటాడు. బట్ వెంటనే మనోడైతే వామిటింగ్ చేసేసుకుంటాడు అనమాట. అండ్ వెంటనే బయటకు వచ్చిన మన ఆజ్మా గారు బాధపడకుండానే ఎప్పుడు టాకో పిని అండ్ సిజుకాని కలిసే చోటుకైతే వెళ్ళి బాధపడుతుంటాడు. సో అప్పుడే అక్కడికి వచ్చిన మన సిజుక ఆజ్మాతో చెప్తామట, అవును ఆజ్మా, నాకు ఈ రోజు కూడా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కాల్ అనేది వచ్చింది. వాళ్ళు నన్ను రేపు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. సో నన్ను సమ్మర్లో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి రమ్మంటారేమో, నాకు నా చాపి దగ్గరికి వెళ్ళాలని ఉంది ఈ సమ్మర్లో. సో నేను ఒకటి డిసైడ్ అయ్యాను, నా బదులు ఎవరినైనా రిప్లేస్మెంట్ చేద్దామా అని చెప్తుంది. ఆ మాటలు విన్న మన ఆజ్మా గారు కూడా ఎంతో సంతోషపడి, అవును సిజుక, ఖచ్చితంగా నేను ఏం చేయగలను అన్నీ నీకోసం చేస్తాను, చెప్పు నేను నీకోసం ఏం చేయాలి అనడంతో ఆ మాటలు విన్న మన సిజుక కూడా, అవును ఆజ్మా, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు, నా కోసం ఈ కెమెరా నువ్వు తీసుకొని దీన్ని ఎక్కడైనా రిప్లేస్మెంట్ చేసి అని చెప్తుంది. సో క్లారిటీగా మీకు ఈ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన సిజుక ఏదైతే మర్డర్ వెపన్ అనేది ఉంటుందో మారిచాని చంపేసిండే కెమెరా, సో దాన్ని ఆజ్మా గారికి ఇచ్చేసి ఇది నువ్వు దీని దగ్గరే పెట్టుకోవడంతో ఒక్కసారి పోలీసు వాళ్ళు వచ్చారంటే మన ఆజ్మా గాడే తప్పు చేసినట్లు దొరికిపోతాడు అన్నట్లు తన ప్లాన్ అనమాట. ఆ మాట విన్న మన ఆజ్మా గారు కూడా షాక్ అయ్యి ఒక్క సెకండ్ తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు తన చిన్నగా ఉన్నప్పుడు తన బ్రదర్ ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటాడు. బట్ తనకి ఎప్పుడు చూసినా సరే టెస్టుల్లో 100 మార్కులు వస్తూ ఉంటాయి. సో మనోడు తన మదర్తో ప్రామిస్ చేస్తాడనమాట, అమ్మ నేను కూడా అన్నయ్యలాగే ఎప్పుడు 100/100 తెచ్చుకుంటాను అనడంతో అప్పుడు వాళ్ళ మదర్ కూడా ఎంతో ప్రేమగా, సో నువ్వు అలా తెచ్చుకున్న ప్రతిసారి నీకు ప్యాన్ కేక్స్ చేసిస్తాను అని చెప్పి తను ప్రామిస్ చేసి ఉంటుంది. బట్ మనోడు మాత్రం ప్రతిసారి టెస్టుల్లో 95, 93, 94 ఇట్లా 90 మార్కులు పైన అయితే తెచ్చుకుంటాడు కానీ ఎప్పుడు 100 అయితే తెచ్చుకోడు. బట్ ఇంకొక సైడ్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాస్లో నువ్వేరా ఫస్ట్ అని చెప్పి తనని పొగుడుతూ ఉంటారు. బట్ మనోడు మాత్రం దానికి సాటిస్ఫాక్షన్ కాడనమాట. ఎందుకంటే మనోడు 100కి ప్రిపేర్ అయింటాడు. అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ మదర్ కూడా, ఎందుకురా నువ్వు ఎన్నిసార్లు కష్టపడినా నీకు 95, 90 పైన వస్తాయి కానీ మీ అన్నలాగా 100% పర్ఫెక్ట్ నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటావు, నువ్వు ఒక వేస్ట్ నా కొడుకు అన్నట్లు వాళ్ళ మదర్ కూడా తిడుతూ ఉంటుంది. సో అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత మనోనికి అయితే తన మదర్ కంటెద్దాలు గిఫ్ట్గా ఇస్తుంది. ఎందుకంటే మనోని కంటి చూపు అనేది పోయి ఉంటుంది కాబట్టి. సో అప్పుడే తన మదర్ చెప్తామట, ఈసారి అన్న నువ్వు 100 మార్కులు తెచ్చుకుంటావరా అనడంతో దానికి మనోడు ఖచ్చితంగా తెచ్చుకుంటానని ప్రామిస్ చేస్తారు. కానీ ఈసారి కూడా మనోనికి 93 మార్కులు రావడంతో మనోడు డిప్రెషన్కి లోన్ అవుతాడు. అండ్ అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత తన బ్రదర్ పార్ట్ టైం జాబ్లోకి అయితే జాయిన్ అవుతాడు. దానికి వాళ్ళ అమ్మ తిట్టినా సరే మనోడు మాత్రం ఎంతో సంతోషపడతాడు అనమాట. ఎందుకంటే తన బ్రదర్ ఇప్పుడు పార్ట్ టైం జాబ్కి వెళ్తే ఖచ్చితంగా తన స్టడీస్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఈసారి నేను నా బ్రదర్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మా అమ్మ నన్ను పొగుడుతుంది అని కోరుకుంటాడు. కానీ వాళ్ళ బ్రదర్ కాలేజ్కి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసినా సరే ఎగ్జామ్స్లో మాత్రం మన ఆజ్మా గాని బీట్ చేస్తూ ఉంటాడు. సో ఇంకా మనోడికి డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది, డే బై డే పీక్స్ లేకి వెళ్తుంది అనమాట. బట్ ఇంత దరిద్రంలో కూడా మనోడు అదృష్టం ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం అప్పుడే మన సిజుకాని అయితే చూస్తాడు. ఒంటి నిండా గాయాలు ఉన్న సిజుకా మాత్రం వీనికి ఒక ఏంజల్ లాగా కనపడుతుంది. సో అప్పుడే మనోడు తన మనసు అనేది సిజుకాకి ఇచ్చేస్తాడు. అలా ఒక రోజు తన క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు మన మారిచాన్ సిజుకాని కుక్కను కొట్టినట్లు కొట్టడాన్ని చూసి మనోడు భయపడతాడు అనమాట. అండ్ అప్పుడే తను వెళ్ళిపోయిన నుంచి మన సిజుకాని అడుగుతామట, నేను ఏదైనా నీకు హెల్ప్ చేయాలా సిజుకా, నేను క్లాస్ రిప్రజెంటేటివ్ అనడంతో దానికి మన సిజుకా మాత్రం నువ్వేం చేయలేవులే ఆజ్మా, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంది. సో ఆ మాటలు విన్న మనోడు ఎంతో బాధపడతాడు అనమాట. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి తన మదర్ కూడా అదే అంటూ ఉంటుంది, నువ్వేం చేయలేవులే ఆజ్మా, ఎప్పుడు నీ బ్రదరే పర్ఫెక్ట్, నువ్వు ఒక వేస్ట్ గాడ్ అన్నట్లు వాళ్ళమ్మ తిడుతూ ఉంటుంది. సో ఇప్పుడు సిజుకా కూడా ఆ మాట అనడంతో మనోడు ఎంతో బాధకు లోన్ అయ్యి అప్పుడే మనోడు డిసైడ్ అవుతాడు అనమాట, నేను ఎలాగైనా సరే సిజుకాకి హెల్ప్ చేయాలి అండ్ నేను నా బ్రదర్ జిన్వు లాగానే ఒక 100% స్టూడెంట్ లాగా మారుతానని చెప్పి వెంటనే ఆ రోజు నుంచి సిజుకాని అయితే ఫాలో అవుతూ తనకి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ వాళ్ళ మదర్ కూడా తన కోసం ప్రతిసారి ప్యాన్ కేక్స్ చేయడం, మనోడికి 100 కాకుండా 90 చిల్లర మార్కులు రావడంతో అది దిబ్బలేకి వారేయడం, ఇలా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఎన్నోసార్లు ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటూనే ఉంటుంది. బట్ కొన్నాళ్ళ తర్వాత మనోడు సిజుకాకి అయితే హెల్ప్ చేస్తాడు అండ్ ఇప్పుడు ఈ క్రైమ్లో అయితే ఇరుక్కుంటాడు. అప్పటికి
మారిచాన్ డెడ్ బాడీని పాతిపెట్టేసి నుంచి తన ఇంటికి వెళ్ళేటప్పుడు అదే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట. ఫ్యూచర్లో తను డాక్టర్ అవుదాం అనుకున్నాడు అండ్ ఎన్నో లైఫ్స్ని సేవ్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఇప్పుడు తన చేతుల మీదనే మారిచాన్ డెడ్ బాడీ పూడ్చిపెట్టినప్పుడు తన కళ్ళ ముందరే మారిచాన్ నన్ను ఎందుకు కాపాడలేదు ఆజ్మా అన్నట్లు తన ఒక డైలమాలో అడిగినట్లు మనోడు భయపడుతూ ఉంటాడు. నా కట్టుపన్న ఫ్రెండ్స్ అనమాట. ప్రజెంట్ సీన్లో మన ఆజ్మా చేతులను అయితే సిజుకా పట్టుకొని, నాకు తెలుసు ఆజ్మా నువ్వు నాకు హెల్ప్ చేస్తావని, ఎందుకంటే నేను ఈ భూమి మీద నమ్మే వాళ్ళలో నెంబర్ 1 నువ్వే, సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ఆజ్మా గారు కూడా ఆ మాటలకు ఎంతో అట్రాక్ట్ అయిపోయి, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను సిజుకా అండ్ ఇది నేను తీసుకుంటాలే అని చెప్పి మనోడు దాన్ని తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మనోడు ఆ సిజుకా ఇచ్చిన కెమెరాని అయితే ఎక్కడైనా పాతి పెడదామని చెప్పి బయటికి వెళ్ళి, ఈ గ్యాప్లో తన బ్రదర్ అయితే తనని చూసి ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి తన దగ్గరికి వస్తాడు. బట్ మనోడికి మాత్రం తన బ్రదర్ ఒక మాన్స్టర్ లాగా కనపడి తనను బలవంతంగా తన చేతుల్లో కట్టేసినట్లు పట్టుకొని, అసలు నువ్వు ఎందుకనరా తనని చంపేశావు, సో నువ్వు ఇలా చేసినందుకు ఇప్పుడు మన క్లినిక్ ఎవరు రావడం లేదు అండ్ మన ఫ్యామిలీ రెప్యుటేషన్ పోయింది అండ్ మన తల్లి కూడా బాధపడుతుంది, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఒక చెత్త నా కొడుకు అని చెప్పి తన బ్రదర్ తనని చంపేసినట్లు మనోడు భయపడుతూ ఉంటాడు. కానీ రియాలిటీలో తన బ్రదర్ తన భుజం మీద చేసి, ఏమైందిరా అలా ఉన్నావు, ఏమన్నా ఇబ్బంది ఉంటే నువ్వు నాతో ధైర్యంగా చెప్పొచ్చు కదా అనడంతో ఆ మాటలు విన్న మన ఆజ్మా గడు ఎంతో కోప్పడి, అసలు ఎందుకు చెప్పాలరా నీకు, ఒక్కసారి నీ వెనకాల చూసుకో, మన తల్లి, నీ ఫ్రెండ్స్, నీ జాబ్ మేట్స్ అండ్ నువ్వు ఎప్పుడు తెచ్చుకునే మార్కులు, నిన్ను అభిమానించే వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు, బట్ నా వెనకలు ఒక్కరు కూడా లేరు, సో నా చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ కూడా లేరురా అండ్ మన తల్లి కూడా ఎప్పుడు కంపారిజన్ పెట్టే నాకు ప్యాన్ కేక్స్ కూడా పెట్టేది కాదు, సో నిన్న రాత్రి తనకి ఏమైందో తెలియదు, సో తను నన్ను గివప్ ఇచ్చేసినట్లుంది, సో అందుకనే నాకు ప్యాన్ కేక్స్ చెడిపోయినట్టు పెట్టింది, సో అది నేను తిని ఫుడ్ పాయిజన్ కూడా అయ్యింది, సో ఇంత బాధల్లో కూడా నన్ను నమ్మింది కేవలం నా సిజుకా మాత్రమే అనడంతో అప్పుడే తన బ్రదర్ వచ్చి తన భుజం మీద చేసి, నీకు నేనున్నా కదరా, నీ అన్నయ్య ఉన్నాడు కదా, ఇన్ఫాక్ట్ నేను నిన్ను ఎన్నోసార్లు గమనించాను, సో నువ్వు దూరం నుంచి నన్ను చూస్తూ ఉంటావు కానీ నా దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్స్తో మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయేవానివి, అసలు నేను ఎప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోలేదురా, నేను నిన్ను ఎన్నిసార్లు అడిగాను, నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పురా, నీ పెద్దన్నయ్యగా నువ్వు ఏది చెప్పినా సరే నేను వింటాను అండ్ నీకు ఎన్నోసార్లు కూడా చెప్పాను, మార్కులు అనేవి ఇంపార్టెంట్ కాదు, సో అది నీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేయదు, నువ్వు దాని గురించి మర్చిపోరా అని కూడా చెప్పాను, బట్ నువ్వు ఏది పట్టించుకోండున్నావు అండ్ నీకు ఇప్పుడు చెప్తాను చూడు, ఈ వరల్డ్లో ఎవరు పర్ఫెక్ట్ పర్సన్స్ అయితే కాదు, మన అమ్మ కూడా ఎన్నో తప్పులు చేస్తుంది, ఇన్ఫ్యాక్ట్ నువ్వు అన్నావు కదా మన మదర్ ప్యాన్ కేక్స్ చెడిపోయింది పెట్టిందని, నీకు తెలిసినో లేదో గత 10 ఏళ్ళుగా నాకు మన మదర్ అదే పెడుతూ ఉంది, సో తనకు ప్యాన్ కేక్స్ చేయడం రాదు, సో నేను కూడా ఆ విషయం తనకు చెప్పలేదు కాబట్టి తను ఎప్పుడూ అదే విధంగానే ప్యాన్ కేక్స్ చేస్తూ ఉంటుంది అనడంతో ఆ మాటలు విన్న మన ఆజ్మా గారు, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనడంతో, లేదురా నేను చెప్పింది నిజమే, నేను ఎప్పుడైనా ఆ ప్యాన్ కేక్స్ తినిండేది నువ్వు చూసావా అనడంతో ఇంకా మనోడు కూడా రియలైజ్ అవుతాడు అండ్ తన మార్కుల గురించి కూడా చెప్తామట, నేను ఎప్పుడు 100 మార్క్స్ నా సొంతంగా తెచ్చుకోలేదు, సో నేను నా గర్ల్ ఫ్రెండ్తో చీటింగ్ చేసే ప్రతిసారి నేను 100 మార్క్స్ తెచ్చుకుంటాను అని చెప్పి నిజం చెప్తాడు. ఇంకా ఆ మాటలు విన్న మన ఆజ్మా గడు ఎంతో బాధపడుకుంటానే, జినువు నేను నీకు విషయం చెప్పాలి, ఈ కంటెద్దాలు నాకు అమ్మిచ్చింది కదా, బట్ ఇది నా సైట్కి అనేది సూట్ కావురా, కానీ నేను ఈ విషయం ఇంతవరకు మన అమ్మకి చెప్పలేదు అనడంతో ఆ మాటలు విన్న మన జినువు కూడా కొంచెం బాధపడతాడు అండ్ అప్పుడే మన ఆజ్మా గడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మొత్తం అంతా తన బ్రదర్కి చెప్పేస్తాడు, బట్ తన బ్రదర్ మాత్రం తనకు పాజిటివ్గా అయితే రెస్పాన్స్ ఇస్తాడు అండ్ అప్పుడే ఆ న్యూస్ అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఆ క్లినిక్ అబ్బాయి ఆ అమ్మాయి కేసులో మెయిన్ కీలకం సాక్షి అండ్ ఆ అబ్బాయిని అలా చేసి ఇచ్చిండేది తన క్లాస్మేట్ సిజుకా అని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. సో ఇంకొక సైడ్ మన సిజుకా దగ్గర టాకోపి వస్తుంది అనమాట అండ్ అప్పుడే సిజుకా చెప్తామట, ఇంకా ఆజ్మా మనకు హెల్ప్ చేయలేడు, సో ఇప్పుడు మనం మాత్రమే టోక్యోకి వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉన్నావా టాకోపి అని చెప్పి మన సిజుకా రెడీ అయ్యి పద టోక్యోకి వెళ్దాం అంటుంది అండ్ ఈ సీన్తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట, సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.